సత్యసాయి రామ్ నుంచి జై శ్రీరామ్ దాకా 10 రోజుల ప్రబోధ యాత్ర. ఇది మోడీ గారు నవంబర్ 19న పుట్టపర్తి నుంచి ప్రారంభించి నవంబర్ 28వ తారీఖు గోవాలో ముగించారు. ఈ 10 రోజుల్లో ఆయన వెళ్ళిన ప్రదేశాలలో ఆయన చెప్పిన ఆధ్యాత్మిక, సామాజిక స్పృహతో కూడినటువంటి సందేశాలనే విందాం. నవంబర్ మాసం భారత్కు అన్ని విధాలా కలిసి వచ్చిన మాసం. ముఖ్యంగా భారతీయ క్రీడారంగం వేరువేరు క్రీడల్లో పతకాల పంట పండించింది, కప్పులను సాధించింది. 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని భారత్ ఇదే నెలలో దక్కించుకుంది. శాస్త్ర సాంకేతిక రంగాల విషయానికి వస్తే ప్రతిభావంతులైన కొందరు యువకులు పూణేలో అంగారక గ్రహంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితిని కృత్రిమంగా సృష్టించి అలాంటి ఒక వాతావరణంలో డ్రోన్లు ఎగరవేయడానికి ప్రయత్నించి చాలా వరకు సఫలీకృతమయ్యారు. ఇదే మాసం చివరి ఆదివారం నాడు రేడియోలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు ఆ యువత. ఇది నాణ్యానికి ఒకవైపు అనుకుంటే, ఇలా క్రీడాకారులను, శాస్త్ర సాంకేతిక రంగ నిపుణులను స్వయంగా కొనియాడిన ప్రధాని నవంబర్ నాణ్యానికి మరోవైపున అన్నట్టుగా మన భారతీయ పరంపరను, సామాజిక రాజకీయ తాత్వికతను, ఆధునిక జాతీయవాద దృక్పథానికి అద్దుతున్నట్టు కనిపించారు. పుట్టపర్తి నుంచి గోవా దాకా తన చేతల ద్వారా, ప్రసంగాల ద్వారా ఆయన పంచిన సామాజిక, ఆధ్యాత్మిక, సేవాతత్పరత సుగంధాలు భావితరాలకు ప్రబోధాలై, మార్గదర్శకాలై నవభారత నిర్మాణంలో స్వదేశీ భావనకు కొత్త కోణాలను సంతరింపచేస్తున్నాయి. నవంబర్ 19న మొదలుపెట్టి నవంబర్ 28 వరకు సత్యసాయి రామ్ నుంచి జై శ్రీరామ్ దాకా ప్రధాని నరేంద్ర మోడీ సాగించిన 10 రోజుల ప్రబోధ యాత్ర భారతీయ చరిత్రలో మహోన్నతమైన సందర్భంగా నిలిచిపోతుంది. ఆధ్యాత్మికత నుంచి అణ్వాయుధం దాకా జాతిని, ముఖ్యంగా జెడ్ అని పిలుచుకుంటున్న దేశ జనాభాలో సింహభాగంగా ఉన్న యువతను చైతన్యపరచడంలో గతంలో ఏ ప్రధాని పూనుకొనని కార్యాచరణను మోదీ నిర్విఘ్నంగా పూర్తి చేశారు. ఆయన కార్యాచరణ అతి త్వరలో ఫలవంతం అవుతుందనేందుకు ప్రధాని చేపట్టిన యాత్రకు ఆబాల గోపాలం స్పందించిన తీరు ప్రబలమైన సాక్ష్యంగా మిగిలింది. ఆధ్యాత్మిక ఐక్యత జాతీయ ఐక్యతకు అంతఃసూత్రమన్న వాస్తవాన్ని జాతికి ఆయన గుర్తు చేశారు. ఆధ్యాత్మిక ఐక్యతే ఈ జాతిని ఇప్పటిదాకా ఐక్యంగా ఉంచగలిగింది అనే సందేశాన్ని ఇచ్చారన్నమాట. సత్యసాయిబాబా సంస్థలు వాటి కార్యకలాపాల ద్వారా ఆధ్యాత్మికత, సేవ వేరు కాదని, ఒకే సత్యానికి చెందిన వేరువేరు వ్యక్తీకరణలు అని నిరూపిస్తున్నాయి. బాబా మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ వారు స్థాపించిన సంస్థల సేవా కార్యకలాపాలు నానాటికి ప్రవర్ధమానమవుతుండటం దీనికి నిదర్శనం. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందాలంటే, సమాజం శక్తివంతం కావాలంటే మనలోని రాముడిని మేలుకొనపాలి, మనలో రాముడిని స్థాపించాలి. దీనికి సంబంధించిన ఎలాంటి ఒక సంకల్పం తీసుకోవడానికి ఈ రోజును మించిన మంచి రోజు ఇంకేమీ ఉంటుంది అంటూ సారాంశాన్ని తెలిపారు. ముందు అసలు వ్యాసంలోకి వెళదాం. నవంబర్ 19 పుట్టపర్తి. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక ఆవాసంగా మారిన ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి గ్రామం ప్రశాంతి నిలయమైంది. సత్యం, ధర్మం, ప్రేమ, అహింస సేవలే జీవనాధారంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో ఆధ్యాత్మిక భావనతో పాటుగా తోటివారి పట్ల సేవాభావాన్ని నెలకొల్పింది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు మంచినీళ్ల నుంచి
ఉన్నతమైన చదువులను అందించటం, ఉచితంగా వైద్యం అందించటం వరకు సేవా కార్యక్రమాల్లో అంతర్జాతీయ సమాజానికి ఒక నమూనాగా నిలిచింది. ఏప్రిల్ 24, 2011 యావత్ భక్తజన కోటిని విషాదంలో ముంచుతూ సత్యసాయి బాబా శివైక్యం చెందారు. అప్పటిదాకా వారి సుభాషితాలతో మానవత్వాన్ని మహోన్నత స్థానంలో నిలిపిన ప్రశాంతి నిలయం మూగపోయింది. ఆ తర్వాత 14 సంవత్సరాలకు సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవంలో ఆయన నడయాడిన ఆ పవిత్ర భూమిలో అదే తరహాలో ప్రజలను చైతన్యపరిచే సరికొత్త గళం వినిపించింది. అయితే ఈసారి బాబా తరహాలో మంచి విషయాలను చెప్పింది ఏ ఆధ్యాత్మికవేత్తో, సామాజికవేత్తనో, సమాజ సేవకుడో కాదు. ఆ పాత్రను పోషించింది ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన పలుకులతో ప్రశాంతి నిలయం పులకరించింది. విద్యార్థుల నుంచి సాధారణ భక్తుల వరకు వేలాదిగా ప్రజలు మోదీ ప్రసంగాన్ని ఆశాంతం ఆలకించారు. సాయిరాం అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మానవ జీవితంలో సేవను అత్యున్నత స్థానంలో ఉంచారంటూ సత్యసాయి బాబాను స్మరించుకున్నారు. దశాబ్దాల కాలంగా ప్రజా జీవితంలో ఉన్న ప్రధానికి ప్రసంగాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ పుట్టపర్తిలో వినిపించిన ఆయన వాణి ఆధునిక మానవుల్లో మానవ సేవే మాధవ సేవ అన్న అనాది కాలపు నానుడిని శాశ్వతం చేసింది. నవంబర్ 25 అయోధ్యలో, అక్కడ ధ్వజారోహణకు వెళ్ళారు కదా, అక్కడ ఉపన్యాసం. అయోధ్యలో తెలతెలవారుతోంది. సరయూ నది ప్రవాహపు గలగలల సవ్వడికి స్వరాన్ని అందిస్తున్నట్టుగా శ్రీరాముడిని నగరానికి తిరిగి స్వాగతించే గానంతో మహానగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సూర్యుడి తొలి కిరణాలు మందిర శిఖరాన్ని దేదీప్యమానం చేస్తున్నాయి. అక్కడే సాధారణమైన వస్త్రధారణలో నిలబడి ఉన్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన కన్నుల్లో భారత జాతిని సమున్నత స్థానంలో ఉంచే సంకల్పం కనిపిస్తోంది. ఆయన చేతుల్లో 22 అడుగుల పొడవైన కాషాయ రంగు ధ్వజం ఉంది. సూర్యుడు, ఓంకారం, కోవిదార వృక్షం చిహ్నాలుగా కలిగి ఉంది ఆ ధ్వజం. ఆ చిహ్నాలు రామచంద్రుడు ఆచరించిన న్యాయం, సత్యము, త్యాగానికి ప్రతీకలు. ధర్మధ్వజం గాలిలో రెపరెపలాడిన క్షణాన కోట్లాదిగా హిందూ బంధువుల హృదయాలు భక్తి భావనతో పులకించిపోయాయి. ఇది ఒక ఉత్సవం కాదు, బానిసత్వపు శృంఖలాలను ఛేదించిన ఒక మహోన్నతమైన చారిత్రకమైన ఘట్టం. ఆ సమయంలో ప్రధాని మోడీ అత్యంత శాంతిపూర్వకమైన స్వరంతో ప్రసంగిస్తున్నప్పటికీ ఆయన మాటల్లో గర్జనలు వినపడుతున్నాయి. ఆకాశవీధిలో సమున్నతంగా కనిపిస్తున్న ధర్మధ్వజం దశాబ్దాల నాటి గాయాలను మాయం చేసింది. శతాబ్దాలుగా భారత్ అలవాటు చేసుకున్న బానిస మనస్తత్వాన్ని వచ్చే 10 ఏళ్ల కాలంలో రూపుమాపాలనే వజ్ర సంకల్పాన్ని భారతీయులకు అందించింది. ఈ సంకల్పం కేవలం కాగితాలకు పరిమితమయ్యేది కాదు. అది ప్రతి భారతీయుడి జీవన పర్యంతం చేసుకున్న లక్ష్యం. రామమందిరం నెలకొన్న అయోధ్య నగరం 45 కోట్ల మందికి పైగా భక్తజనుల పాదముద్రలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ఉద్యమం. శ్రీరాముడు కేవలం మందిరంలో మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి హృదయంలో కొలువై ఉన్నాడు. బానిస మనస్తత్వం అంటే 1835లో లార్డ్ మెకాలే విద్యా విధానం పేరుతో భారతీయులకు నిర్బంధంగా అందించిన కంటికి కనిపించని గరళం. మన సంస్కృతి సంప్రదాయాలను మనకు దూరం చేయాలి. మెకాలే విద్యా విధానం అంతిమ లక్ష్యం అది. పాశ్చాత్య ఆలోచన విధానానికి మనల్ని బానిసల్ని చేయడమే దాని లక్ష్యం. ఆ గరళం నేటికి మన నరాన ప్రవహిస్తోంది. దాని కారణంగా మన సొంత భావన
చిన్న చూపు సొంత భావనాన్ని చిన్న చూపు చూస్తాం. పాశ్చాత్య సంస్కృతిని ఎంతో గొప్పదిగా భావిస్తాం. శ్రీరాముడిని కేవలం ఒక కావ్యంలో, కథలో పాత్రగా చూస్తాం. ఈ బానిస మనస్తత్వమే చాలా సంవత్సరాలుగా రామతత్వాన్ని దూరం చేసింది. రాముడు నిలువెత్తు విలువలకు ప్రతిరూపం. రాజు రాముడి నుండి రామేశ్వరం భక్తి రాముడి వరకు, శబరి రాముడి నుండి మిథిలా అతిథి రాముడి వరకు రాముడు భారతదేశంలోని ప్రతి ఇంట్లో, ప్రతి భారతీయుడి హృదయంలో, భారతదేశంలోని ప్రతి కణంలో ఉన్నాడు. కానీ బానిసత్వ మనస్తత్వం ఎంతగా ప్రబలిందంటే రాముడిని కూడా ఊహాత్మకంగా ప్రకటించడం ప్రారంభించారు. రాముడు కేవలం ఒక వ్యక్తి కాదు, రాముడు ఒక విలువ, గౌరవం, ఒక దిశ. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందాలంటే, సమాజం శక్తివంతం కావాలంటే మనలోని రాముడిని మేల్కొనపాలి, మనలో రాముడిని స్థాపించాలి. దీనికి సంబంధించిన ఇలాంటి ఒక సంకల్పం తీసుకోవడానికి ఈ రోజును మించిన మంచి రోజు ఇంకేముంటుంది? ప్రధాని ప్రబోధం ప్రతి ఒక్కరిని సంకల్ప సిద్ధికి ఉపకరణంగా మారుస్తుంది.